శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 మార్చి నుంచి 22 మార్చ్ అంటే 16th మార్చ్ నుంచి మార్చ్ 2025 ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, మేషరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు ఎలా ఉంటాయి ఈ ప్లానెటరీ పొజిషన్ వల్ల ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు, అవన్నీ కూడా మనకి కావాలి. మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినా, లేకపోతే నాతో మాట్లాడినా, లేకపోతే మీరు నాకు పంపించేసినా నేను చూస్తాను, మీతో మాట్లాడతాను కూడా. అంతేకాకుండా ముహూర్తాలు పెట్టడంలో కూడా మనం చేస్తూ ఉంటాము. గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పెళ్లి ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చేస్తూ ఉంటాను. నేను ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 1985 నుంచి ఉన్నాను. అంతకుముందు కాస్ట్ అకౌంటెంట్, చార్ట్ అకౌంటెంట్, CMA, సరే అవన్నీ ఇంతకుముందు చెప్పాను. అవన్నీ దానికంటే ముందర కూడా మనం ఈ వారం రోజుల ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంటే 16th మార్చ్ నుంచి 22nd మార్చ్. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చక్కగా ఉంది. ఏమీ ఆలోచించవలసిన విషయము, దిగులు ఏమీ లేదండి. మీరు చక్కటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటారు. వాహన యోగం కలుగుతుంది, వస్త్రాలు, ఆభరణాలు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీ చెల్లెళ్ళని కలుస్తారు. చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ వాడు కలుస్తారు. వాళ్ళకి చాలా మంచి ఫైనాన్షియల్ సపోర్టు మీరు ఇస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే మీకు 4th హౌస్ లార్డ్ అనే శుక్రుడు వక్ర గదిలో అంటే బలం లేకుండా ఉన్నాడు. అంటే తల్లి గారికి కొద్దిగా మెడిసిన్స్ వాడవలసి వస్తుందని తెలిసిపోతుంది. అలాగే మీకు విద్యార్థులకి కొద్దిగా కష్టపడితే కానీ మనం విద్యలో రాణించడానికి అవకాశాలు తక్కువ. అంతేకాకుండా వ్యవసాయదారులకు కూడా పంటలో నష్టం రాదండి. వాళ్ళకి మంచి డబ్బులు ఉండడానికి అవకాశం ఉంది. మీ రాష్ట్రాధిపతి చంద్రుడు 18th and 19th చంద్రుడు పంచమ స్థానంలో ఉండి, నిజస్థితిలో ఉండి గురుడు చేసి చూడబడతాడు. కాబట్టి గజకేసరి యోగం, గురుడు చూడబడతాడు, గజకేసరి యోగంలో ఉన్నాడు. అంటే ఏంటంటే జనరల్గా ఏంటంటే పంచమస్థానం అలా ఉందంటే ముఖ్యంగా ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయండి. ప్రేమలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ప్రేమ పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. అది పక్కన పెడితే ముఖ్యంగా పంచమస్థానం బాగుంది కాబట్టి మీకు స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది. సాహిత్యం అంటే మీకు బాగా ఇష్టం. కళారంగంలో సాహిత్యము, సంగీతము, నృత్యము, ఈ మూడు కూడా మంచి ప్రసిద్ధి చెందినవండి. వాటిల్లో మీరు ఉంటారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కనుక మీరు ఉంటే మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 21, 22 తారీఖుల్లో కుజదృష్టి చంద్రుడికి ఉండడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది. అదే కాకుండా మీ భార్యాభర్తల యొక్క అనురాగ అనుబంధాలు డెవలప్ అవుతూనే ఉంటారు. అంటే జర్నీ, లైఫ్ పార్ట్నర్స్ జర్నీ లైఫ్ లాంగ్ బాగుంటుంది. ఏదైనా అష్టమ స్థాన శని మీకు దోషకారకుడు కదండి. ఎంతో ఆల్మోస్ట్ అయిపోయింది. 30 తారీఖు అయిపోతుందంటే శనీశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అష్టమ శని దోషం ఇంత పెద్దగా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఏం లేవు. ఏదేమైనా శనీశ్వరుడికి మనం అంటే మీరు పూజ చేస్తే ఎలా తెలిసి మీరు పూజ చేసుకుంటున్నారు, ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగా చూసుకోండి. రవి, బుధ, శుక్ర, రాహువులు భాగ్యస్థానంలో గ్రేట్, గొప్ప అదృష్టం మీకు. అంటే ఏంటంటే లాభస్థానంలో కనుక ద్వితీయాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడంటే ఫైనాన్షియల్గా ఎప్పుడు కూడా ఇబ్బంది పడరు. ఏదో విధంగా మీకు ధనం వస్తూనే ఉంటుంది. విదేశ పర్యటన ఉంటుంది. ఫ్లైట్లో ఎక్కడానికి ఫ్లైట్స్ తిరుగుతారు, విమానాల్లో తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉన్నతమైన విద్య రీత్యా లేకపోతే వ్యాపారాల రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, ఫుడ్ బిజినెస్లు, ఆభరణాలు, ఆర్నమెంట్స్ అంటాం సరే, బంగారు ఆభరణాలు, ఈ వెండి, ఇవన్నీ కూడా భాగ్యస్థానం బాగా వృద్ధి చెందింది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా తీర్థయాత్రలు బాగా చేస్తారండి. గంగా స్నానము, పుణ్యనదుల స్నానాలు మీకు అవకాశాలు ఈ మార్చి నెలలో ఉన్నాయి.
భాగ్యస్థానం అద్భుతంగా ఉంది కదండి. అందుకే మీకు భాగ్యస్థానం బాగుందండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే అంటాం కదా, అలాగా. అంటే భాగ్యస్థానం తర్వాత దశమంలోకి వెళ్ళి చూస్తే దశమస్థానాధిపతి కుజుడు వ్యయంలో ఉన్నాడు. దశమస్థానానికి శని దృష్టి ఉంది. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఏర్పడతారండి. సాఫ్ట్వేర్ రంగంలో కానీ, అయితే మీ ఉద్యోగంలో చేస్తున్నప్పుడు వాటి కానీ కొద్దిగా ఖర్చులు ఎక్స్పెన్సివ్గా ఉండడము, ఉద్యోగం పోవడము, ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోవడము కర్కాటక రాశి వాళ్ళకి జరుగుతుంది. అలా ఉన్నా 11వ భావంలో గురుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. అంటే ధనాన్ని విషయంలోనూ, అయితే ధనం అంటే ఫైనాన్స్ అనమాట. అలాగే అనేక రకాలుగా బిజినెస్ సంబంధించిన విషయాల్లోనూ మీకు అంటే వెనక ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు అని అర్థమైపోతుంది. గురుడు మీకు రక్షగా ఉంటాడు. భాగ్యస్థానంలో 4 గ్రహాలు, గురుడు లాభస్థానంలో గురుడు మిమ్మల్ని సర్వదా రక్షగా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటారు అనడంలో సందేహం లేదు. కుజుడు అత్యంత రాజకారకుడు. కుజుడు 12వ భావంలోకి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోవడం వలన మీకు కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉండడము, ఖర్చులు అధికంగా ఉండడము, అలాగే కొద్ది చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి అవకాశాలు మాత్రమే ఉండడము, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్లు కొద్దిగా కుంటుపడ్డము, అంటే వాళ్ళ వ్యాపారాభివృద్ధి లేకపోవడము జరుగుతుంది. ఏమైనా సరే మీకు 4 గ్రహాలు అండగా ఉన్నాయండి. రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులతో కలిసిన గురుడు 5 గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కేతు కూడా మీకు యోగిస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన విషయం అంతగానే లేదు. సాఫ్ట్గా మీ జీవితం సాగిపోతూనే ఉంటుంది. చింతించవలసిన పని లేదు. మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు.